ఈనాటి ఈ కార్యక్రమాన్ని వందే మాత్రంతో ప్రారంభించుకుందాం. టెన్షన్ వందే మాత్రం. సో ఈ ఆటల పోటీల్లో భాగంగా పిల్లలకి బహుమతులు ఇవ్వడానికి ప్రసాద్ గారు, నాయక్ ప్రసాద్ గారు, అదేవిధంగా పుల్లయ్య గారు, ఈ పాఠశాలకి ఎప్పటి నుంచో దాతలుగా ఉంటున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీ రవిశంకర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వీరు బహుమతులకి తమ వంతు సహకారం ఇచ్చి ఉన్నారు. సో వారికి మా పాఠశాల మరియు పాఠశాల యాజమాన్య కమిటీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. సయ్యద్ యూసుఫ్, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పెనుపల్లి. 1947లో ఆగస్టు 15, 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చాక కూడా మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళకి ఒక కాలనీ లాగా ఉంది. అంటే బ్రిటిష్ వాళ్ళ చట్టాలే, బ్రిటిష్ వాళ్ళ రూల్సే ఇక్కడ నడుస్తూ ఉండేటివి. ఆ రాణిగారి ఆదేశాల మేరకే పరిపాలన జరుగుతూ ఉండేది. దానికోసమే మనకంటూ స్వతంత్ర రాజ్యాంగం ఉండాలని మనం ఒక రాజ్యాంగ రచన కమిటీని వేసుకోవడం జరిగింది. ఆ కమిటీ అధ్యక్షుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి అధ్యక్షతన ఆ కమిటీ ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి ఒక విస్తృతమైన రాజ్యాంగాన్ని మనకు తయారు చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్న విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న భాషలు, వీటన్నిటికీ ప్రాతినిధ్యం వహించేలా, అందరికీ సమాన అవకాశాలు దొరికేలాగా. అందులో భారతదేశంలో ఉన్న ఇంకొక బ్యాడ్ ఏంటంటే గతంలో కొన్ని వర్గాలు మాత్రమే అభివృద్ధి సాధించాయి, కొన్ని వర్గాల దగ్గర మాత్రమే ఆస్తులు, సంపద ఉండేది. చాలామంది నిమ్న జాతులు అణగారిపోయే ఉండేటివి. మరి వీటన్నిటిని అప్లిఫ్ట్ చేయడం కోసం, అందరిలో సమానం సాధించడం కోసం ఒక సోషలిస్ట్ భావన ఉండేలాగా రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏ జాతి వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాడైనా అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. నేను పెద్ద కులం కాబట్టి నేను దాదాగిరి చేస్తానంటే రూల్స్ ఒప్పుకో. నేను చిన్న కులం వాడిని కాబట్టి నేను తక్కువలో ఉంటానన్నా రూల్స్ ఒప్పుకో. అందరికీ సమాన అవకాశాలు కల్పించింది. అందరూ బాగా చదువుకోవాలి, అందరూ కూడా దేశ అభివృద్ధిలో పాటుపడాలనే ఉద్దేశంతోనే ఒక విస్తృతమైన రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగ రచన చేసిన మహానుభావుడు అంబేద్కర్ కాబట్టి వారిని మనం ఈరోజు స్మరించుకుంటాం. ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26. దాన్నే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటూ ఉంటాం. మన భారతదేశం యొక్క మొత్తం పేరు తెలుసా మీకు? ఏంటిది? సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర దేశం మంది. అంటే సావరిన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. మొత్తం పేరేంటిది? సావరిన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటాం మనం. అంటే సావరిన్ అంటే ఏంటంటే సర్వసత్తాక, అంటే మన భారతదేశం సంబంధించి ఏ నిర్ణయం అయినా కానీ మనమే తీసుకుంటాం, వేరేవాడు వేలుపడడానికి వీల్లేదు. సార్వభౌమాధికారం భారతదేశానికే ఉంటుంది. రెండోది ఏంటిది? సోషలిస్ట్ అంటే ఇక్కడ ప్రజలంతా సమానం, ఎవ్వరికి కూడా నేను ఎక్కువ నేను తక్కువ అనడానికి వీల్లేదు. మూడోది రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే ఏంటిది? ఇది ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజలు ఓట్ల ద్వారా ఎన్నుకుంటేనే ప్రభుత్వం ఏర్పడుతుంది. అలాంటి రాజ్యాంగాన్ని మనకు తయారు చేసిన మహానుభావులు అంబేద్కర్ గారు. దాని ద్వారానే ఈ మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద్ధి ఫలాలు చేరుతున్నాయి. మనం కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే బాగా చదువుకోవాలి, సమాజంలో ముందుకెళ్ళాలి. మన పేరెంట్స్కి, మన సమాజానికి, మన కళాశాలకి గర్వపడే విధంగా మీరంతా చదువుకుంటారని, మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి భవిష్యత్తు నిర్మించుకుంటారని ఆశిస్తున్నాను. గ్రామ పెద్దలకి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి గణతంత్ర దినోత్సవానికి ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచి ప్రసాద్ గారికి, ఏఐపిసి చైర్మన్ రమ్య గారికి, ఉప సర్పంచ్ రవి గారికి, సంక్షేమ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ గారికి, పుల్లయ్య గారికి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి వార్డు మెంబర్స్కి, వివిధ పార్టీల ప్రతినిధులకు, గ్రామ పెద్దలకి, రిటైర్డ్ ఉపాధ్యాయులకు,
అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయులకు ఉపాధ్యాయేతర సిబ్బందికి విద్యార్థులకి అందరికి కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సరిపోయిందండి, ఇంకా మాట్లాడాలా? ఓకే, చెప్పండి. ఈరోజు మనకి చాలా ముఖ్యమైన రోజు. ఎందువల్లంటే ఈరోజు మనం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గర్వంగా ఆనందంగా జరుపుకుంటున్నటువంటి ఉత్సవం ఇది. మనకి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ కూడా మరి మన దేశానికి ఒక రాజ్యాంగం అవసరం కాబట్టి ఆ రాజ్యాంగం కోసం ఒక రాజ్యాంగ కమిటీని నియమించి దానికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పాటు చేసి దానికి మనం డాక్టర్ గౌరవ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి వివిధ దేశాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసి వివిధ సమావేశాల్లో దానిపైన డిస్కషన్ చేసి ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి ఈ రాజ్యాంగాన్ని అమల్లో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి మన దేశంలో అందరం కూడా ఎంతో ఆనందంగా ఈ జనవరి 26ని జరుపుకుంటూ ఉన్నాం. పిలవండి పిల్లలు కూర్చోబెట్టి పిడిగా పిల్లలు కూర్చోబెట్టి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు తెలియజేస్తూ మరి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు కష్టపడి మనకి స్వాతంత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎదిగేటువంటి పిల్లలైనటువంటి మీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ సమరయోధులందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఒకసారి వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలని మీరు అర్థం చేసుకొని భవిష్యత్ జీవితంలో ఈ స్వాతంత్ర్యం వచ్చినటువంటి దాన్ని కాపాడడానికి కృషి చేయవలసిందిగా కోరుతూ మరి ఈ కార్యక్రమానికి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిఎంశ్రీ జెడ్పిహెచ్ఎస్ విఎం బంజార్ ప్రధానోపాధ్యాయులు అయినటువంటి వారిని వేదిక మీద సవినయంగా ఆహ్వానించుతున్నాము. క్లాప్స్ క్లాప్స్. ఫోటో ఒకటి వీడియో తీస్తున్నాను. ఫోటో ఒకటి పెనుబల్లి మండల ప్రజలందరికీ బిఎం బంజారా పోలీస్ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎలక్ట్రానిక్ మీడియా పెనుబల్లి మండలం సభ్యులందరిచే ఈరోజు పెనుబల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ నందు మన పేషెంట్లకి ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఎలక్ట్రానిక్ మీడియా పాల్పంచుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమంతో ముందుకు వెళ్తూ మా యొక్క సేవలను విస్తరింపజేసుకుంటూ ప్రజాసేవలో ప్రజల యొక్క సమస్యలపై, ప్రభుత్వాధికారుల సమస్యలపై మరియు మండల సమస్యలపై కూడా మేమందరం కూడా ముందుకు ఉంటామని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. సార్ ఇంకెవరు మాట్లాడతారా? ప్రసాద్. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా పెనుబల్లి మండలం సభ్యులందరిచే ఈరోజు పెనుబల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ నందు మన పేషెంట్లకి ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఎలక్ట్రానిక్ మీడియా పాల్పంచుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమంతో ముందుకు వెళ్తూ మా యొక్క సేవలను విస్తరింపజేసుకుంటూ ప్రజాసేవలో ప్రజల యొక్క సమస్యలపై, ప్రభుత్వాధికారుల సమస్యలపై మరియు మండల సమస్యలపై కూడా మేమందరం కూడా ముందుకు ఉంటామని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. సార్ ఇంకెవరన్నా మాట్లాడతారా? ప్రసాద్. డాక్టర్ గారు, మేడం గారు మాట్లాడతారా? శ్రీను ఎవరన్నా మాట్లాడక. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా పెనుబల్లి మండలంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ సభ్యులందరం కలిసి
గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్స్కి అందరికీ ఈరోజు ఫ్రూట్స్ అందించడం అనేది జరిగింది. మేమందరం ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మున్ముందుకు ఇంకెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి పదంలోనికి ముందుకు వెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. వీడియో చేస్తాను, ఫోటో ఒకటి తీసుకోండి, ఒకటి మనం ఒకటి